Hi, I'm Prerna Reddy. I'm founder and director for Talk and Learn Rehabilitation Center. We have two branches in Malakpet and Hyderabad. I'm also an audiologist and speech language pathologist by profession. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే డిమెన్షియా అండ్ హియరింగ్ లాస్. మతిమరుపు అండ్ హియరింగ్ లాస్, వీటికి లింక్ ఏంటి, ఎందుకు డిమెన్షియా గురించి మాట్లాడుతూ అంటే హియరింగ్ లాస్ వస్తే మతిమరుపు వస్తుందా అని నేను ఎందుకు చెప్తున్నాను దాని గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 ఏంటంటే స్టడీస్ చూపిస్తాయి దట్ 40% హియరింగ్ లాస్ ఒకవేళ మనం ట్రీట్ చేయకపోతే దాంతో మతిమరుపు డిమెన్షియా స్టార్ట్ అవుతుంది అని చూపిస్తాం. కాగ్నిటివ్ డిక్లైన్ అని చెప్తాం. ఇది ఎలా అవుతుంది, దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు మీకు వినిపించడం తక్కువ అయిపోయింది అనుకోండి, మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా మనం ఏజ్ పెరిగే కొద్దీ సినైల్ చేంజెస్, బ్రెయిన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి స్టిమ్యులేషన్ అందట్లేదు, ఇప్పుడు హియరింగ్ లాస్ వల్ల బ్రెయిన్కి స్టిమ్యులేషన్ తగ్గిపోతే మనకు దాంతో ఉన్న కనెక్షన్, మెమరీ, కాగ్నిషన్, ఓరియంటేషన్ సైడ్ కూడా కొంచెము డిప్రైవేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో హియరింగ్ లాస్ ఉండడం వల్ల మనకు ఆ బ్రెయిన్ స్ట్రక్చర్స్ వేరీ అవ్వడం వల్ల కూడా మనకు డిమెన్షియా అనేది స్టార్ట్ అవ్వచ్చు. రెండో కారణం ఎట్లా ఉండొచ్చు అంటే, మనకు ఇప్పుడు నాకు హియరింగ్ లాస్ అయిపోయింది, సో వినాలి అంటే నేను బాగా స్ట్రెయిన్ పెట్టాలి, బ్రెయిన్కి బాగా శ్రమ పెట్టాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్ అనేది మనకు యాక్టివ్గా, మనకు బ్రెయిన్ అనేది దానిలో కాగ్నిటివ్ డిక్లైన్ చూస్తాం, ఎందుకంటే ఏజ్తో పాటు అది కూడా డిక్లైన్ అవుతుంది. మూడోది ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ జనరలీ మనము చూస్తాం పేషెంట్స్లో. సో వీళ్ళకి సోషల్ ఐసోలేషన్ అని స్టార్ట్ అయిపోతుంది. జనరలీ బయటికి ఎక్కువ వెళ్ళకపోవడము, బయట మనకు ఒకవేళ ఫిజికల్ ఇబ్బంది ఉండడం వల్ల, మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ బయటికి వెళ్ళకపోవడము, అండ్ ఈ మెడికల్ కండిషన్స్ వల్ల హియరింగ్ లాస్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కాగ్నిటివ్ డిక్లైన్, ఎవరు వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళు తక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, ఎవరితో మాట్లాడకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక కాగ్నిటివ్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. ఒక మనిషికి ఏజ్ అయ్యే కొద్దీ ఎంత యాక్టివ్గా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ కాగ్నిటివ్ డిక్లైన్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అంటే వాళ్ళకి మేజర్గా కావాల్సింది ఏంటి, మంచి హియరింగ్. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ మంచి హియరింగ్తో ఉంటే ఆయన ఎంతసేపు అన్నా అందరితో మాట్లాడడం, బయట కలవడం, బాగా యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ కెపాసిటీ అనేది ఆయన మ్యాక్సిమం వరకు యూస్ చేస్తారు. మనం డిమెన్షియా అనేది జనరల్గా చూడం. సో ఇప్పుడు మనం ఎలా డిమెన్షియాని ప్రివెంట్ చేయాలి? హియరింగ్ లాస్ ఇది ఎట్లయినా ఏజ్తో వచ్చేదే కదా. హియరింగ్ లాస్ అంటే దీనికి ఏంటి, మనం ఒకవేళ నాయిస్ సిచ్యువేషన్స్లో ఉన్నా, మనకి ఎప్పుడైనా మనకు వినిపించడంలో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది అని అనిపించినా, లేదా మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంచాను, ఇంతకుముందు చెప్పిన డయాబెటీస్తో మనకు హియరింగ్ లాస్ రావచ్చు. సో మనకు ఒకవేళ మిగతా మెడికల్ కండిషన్స్ ఏమన్నా హియరింగ్కి ఎఫెక్ట్ అవుతున్నాయి అని తెలిస్తే రెగ్యులర్గా హియరింగ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇయర్ని కేర్ తీసుకోవాలి, బాగా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం. దట్ ఈస్ ఆల్సో సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ యూ నో దట్ యూ హ్యావ్ హియరింగ్ లాస్, ఎర్లీగా హియరింగ్ ఎయిడ్ యూస్ చేయడం. ఒకవేళ ఎర్లీగా హియరింగ్ ఎయిడ్ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే లాస్ అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ లాస్ పెరగకుండా ఉంటే మనకు హియరింగ్ ఎయిడ్తో వచ్చే బెనిఫిట్ బెటర్గా వస్తుంది, పేషెంట్కి హియరింగ్ ప్రిజర్వేషన్ అవుతుంది. లాంగ్గా పూర్తి హియరింగ్ లాస్ అయిపోతే మనం హియరింగ్ ఎయిడ్ పెట్టినా కూడా పేషెంట్ అంత హ్యాపీ ఉండరు, అంత బెనిఫిట్ చూడరు. సో అర్లీ హియరింగ్ ఎయిడ్ యూజ్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఒకవేళ మీకు ఎవరైనా ఓల్డ్గా, ఎవరైనా మీ ఫ్యామిలీలో కొంత ఏజ్ అయిపోయినరు, ఐసోలేటెడ్గా ఉంటున్నారు, అడిగింది మళ్ళీ అడుగుతున్నారు, క్లారిఫికేషన్ అడుగుతున్నారు, మెమరీ డిక్లైన్ అనిపిస్తుంది, ఒకవేళ ఇట్లా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి బోత్ డిమెన్షియా ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ as హియరింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించండి. థ్యాంక్ యూ.